న్యూస్. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. మాణికేశ్వర్ నగర్, వడ్డెర బస్తీ లో నిన్న రాత్రి బోనాల సందర్భంగా ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్తుండగా సుమారు 50 మంది దుండగులు దాడికి యత్నించారు. ఈ మేరకు ఓయూ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఫిర్యాదు చేశారు. అన్ని బండ్ల మీద ట్రిపులే, ఎవడైనా ఒక బండ్ల ఇద్దరు, ఒక బండ్ల ముగ్గురు ఉంటారు. అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే. ఏం చేసినా సైరన్ చేస్తే జరుగుతుందేమంటే ఇవాళ అక్కడే బ్లాక్ చేసుకుంటూ ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అద్దం తీసుకుని అద్దం తీస్తలేదు. అద్దం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వీటికి గన్ను గుచ్చుకోవడానికి లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు గన్మెన్లు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు దోస్తున్నారంటే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించినాడు వెళ్ళిపోదాం, వీడు మనల్ని అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారని నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన మన ఇక్కడనే ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మన ప్రీ ప్లాండే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. ఇక్కడ వస్తున్న సమయంలో తారనగర్ నుంచి యూటర్న్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో ఒక 10-15 మంది బండ్లు, ఎంతమంది బండ్లు ఉందో అంతా ట్రిపుల్ రైడింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది. ఇటు లెఫ్ట్ జరగక ముందుకు పోక అటనే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ కొట్టి చేస్తుంటే ముందుకు పోయినాక బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఉన్నోళ్ళేమో బండి ఇక్కడ ఆపి ముందుకు ఉన్నోళ్ళు వచ్చి నా బండి నా డోర్ గ్లాస్ తీయడానికి ప్రయత్నించారు. మా గన్మెన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంజుకోవడానికి ప్రయత్నించడం, మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పారంట. వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం, కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడం. మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసిరా ఏం అర్థం కాని పరిస్థితి. ఇమీడియట్ గా ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయింది. ఇక్కడ వాళ్ళు దొరికేవారు చూడాలి. ఎందుకంటే మొన్ననే డీసీపీ గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండిట్లా తెలుసుకోవాలని చూసి చెప్తున్నాం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.